అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను మీ సత్యవాణి మోడర్న్ మంత్ర ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో వచ్చేసి నేను ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు మా పాప చేత మంగళగౌరి వ్రతం చేయిస్తున్నాను. తన కోసం సరదాగా రిటర్న్ గిఫ్ట్ కింద ఇది ఇంట్లోనే తయారు చేశాను. నేను కూడా యూట్యూబ్‌లో చూసే తయారు చేశానండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కమ్ మినియేచర్ తాంబూలము. ఇది చేయడానికి కొంచెము ఫస్ట్‌లో నాకు కష్టంగా అనిపించింది. కానీ తర్వాత దీంట్లో ఇంకా ఈజీ మెథడ్స్ నాకు చాలా తెలిసాయి. నేను మీకు అదే పంచుకుంటున్నాను. ముందుగా దీనికి ఏమేం కావాలో చూపిస్తున్నానండి. నేను ఎలా చేశానో కూడా చెప్తున్నాను. ఈ ఎయిర్ డ్రై క్లే అయితే నేను తీసుకున్నానండి. ఇవి ఇలా సింగిల్ ప్యాకెట్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఏ ప్యాకెట్‌కి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్రిలిక్ కలర్స్ అండి. మనకి ఏవే కలర్స్ కావాలో ఆ కలర్స్, ఒక 2 బ్రషెస్ కూడా తీసుకున్నాను నేను. ఇవి కూడా మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి అయితే కొనక్కర్లేదు. ఆ క్లే అయితే నేను కొన్నాను. అలాగే ఈ గమ్ అండి. ఈ గమ్ ఏంటంటే నేను మెటీరియల్స్ దొరికే షాప్‌లో ఇలాగ ప్లాస్టిక్ ప్లేట్ మీద కూడా ఇవన్నీ అంటించాలండి. మంచి గమ్ ఇమ్మంటే ఈ గమ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందమ్మా అని ఇచ్చారు. నేను అది తీసుకున్నానండి. అదొక 110 రూపీస్ అయింది ఆ పెద్ద గమ్ము. అలాగే చిట్టి గాజులు తీసుకున్నాను. నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను. అలాగే బ్లౌజ్ పీస్ ఇంట్లో ఉన్నదే యూజ్ చేశాను. వాటిని చిన్న పీసెస్ కింద కట్ చేశాను. అయితే నా టిప్ ఏంటంటే ఇలాంటి బ్లౌజ్ పీస్ తీసుకుంటే కొంచెం పీచుల్లో వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. టైం పడుతుంది కాబట్టి సింపుల్‌గా ఉండే బ్లౌజ్ ఏదైనా తీసుకోండి. అలాగే నేను ఈ గోల్డ్ కలర్ లేస్ ఉంది కాబట్టి దాన్నే యూజ్ చేశాను. తర్వాత పసుపు కుంకుమ వేయడానికి ఏవైనా చూపించమని ఆ షాప్‌లో కొంచెం బుట్టల టైప్‌లో ఏమైనా చూపించండి అని అంటే రకరకాల మోడల్స్, సైజెస్ చూపించారు. నాకు ఈ బుజ్జివి బాగున్నాయి అనిపించి నేను ఇవి తీసుకున్నాను. పసుపు కుంకుమ వేయడానికి యూజ్ చేసేలాగా. నేను దీన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా కూడా యూజ్ చేసేలాగా చేద్దాం అనుకున్నాను కాబట్టి మ్యాగ్నెట్స్ తీసుకున్నానండి. ఇవి నేనైతే స్టేషనరీ షాప్‌లో తీసుకున్నాను. అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గానే ఉన్నాయి. ఇలా అవసరం లేదు, నార్మల్ ప్లేట్‌లా కూడా ఇచ్చేయచ్చండి. నా దగ్గర ఈ మౌల్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను వీటిని యూజ్ చేశాను. ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే కనుక అమెజాన్‌లో కంటే మీషోలో తక్కువ ప్రైస్‌లో ఉన్నాయి కాబట్టి వాటి లింక్స్ అయితే షేర్ చేశానండి. ఈ ఫ్లవర్స్ మౌల్డ్స్ అవి ఉంటే, ఈ 2 మౌల్డ్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇవి ఎప్పటినుంచో ఉన్న మౌల్డ్స్‌నే నేను ఇందులో కూడా వాడేశాను. మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి ప్లేట్స్ అండి. ఇవి మనకి డెకరేషన్ సామాన్లు అంటే ఈ ప్లాస్టిక్ సామాన్లు అమ్మే షాప్స్‌లో దొరుకుతాయి. ఎవరికైనా దొరక్కపోతే మరి ఇంకా సెకండ్ వేరే విధానం ఏంటండి అంటే ఇలాంటి స్టీల్ ప్లేట్స్ మనకి స్టీల్ షాప్‌లో అయినా, మీషోలో అయినా దొరుకుతాయండి. అలాంటి ప్లేట్స్ తీసుకొని గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్‌తో స్ప్రే చేసుకునేది ఒక ఆప్షను. లేదా అంటే ఒక కార్డ్‌బోర్డ్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని దానికి కలర్ పేపర్ కానీ లేకపోతే క్లాత్ కానీ అంటించి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్ కూడా ఒకవేళ ఎవరికైనా ఈ ప్లేట్స్ దొరక్కపోతే ట్రై చేయొచ్చు. నేను కూడా లాస్ట్ ప్రయత్నం నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను. మా దగ్గర అయితే దొరకలేదు. మా చెల్లి నాకు పంపించింది కాబట్టి నాకైతే యూజ్ అయింది. లేకపోతే నేను కూడా కార్డ్‌బోర్డ్ మీద ఏదన్నా క్లాత్ అంటించే చేద్దాం అనుకున్నాను. ఈ క్లే కూడానండి నిజంగా ఫస్ట్ వాట్సాప్‌లో పెట్టుకున్నాననమాట. ఎక్కడ మనం యూట్యూబ్‌లో షార్ట్ పెట్టే ముందు కూడా వాట్సాప్‌లో పెడితే నా ఫ్రెండ్ అంది, "ఎందుకే సత్య అంత కష్టపడ్డావు? ఇట్లా ఈ ఎయిర్ డ్రై క్లే కంటే కూడా కలర్ క్లేస్ అని వస్తున్నాయి. అవి ఇంకా చాలా ఫాస్ట్‌గా డ్రై అయిపోతాయి. అవి ట్రై చేయవలసింది కదా" అంది. కానీ నేను అప్పటికే ఈ క్లే కొనేసాను. ఆల్రెడీ ఇవంతా ప్రిపేర్ చేసేసుకున్నాననమాట బేస్ అంతా. అంటే ఇంకా ప్లేట్స్‌లో స్టిక్ చేయడం ఒకటే మిగిలింది కాబట్టి సరేనని ఇంకా నేను దీంతో కంటిన్యూ అయిపోయాను. కానీ ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి. కలర్ క్లే అని చెప్పని ఉంటదట. అది ఒకవేళ నాకు దొరికితే గనుక నేను ఖచ్చితంగా లింక్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తాను. అలాంటివి తీసుకోండి, ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. నేను ఇప్పుడు ఆకులు తయారు చేయడానికి క్లేనైతే మెత్తగా మౌల్డ్ చేసుకున్నానండి. ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని మనం చపాతీ ఒత్తే కర్రతోటి పల్చగా ఒత్తుకున్నాను. ఒత్తుకున్న తర్వాత ఈ ఆకుల మౌల్డ్ తోటి నేను ఇలా కట్ చేశాను. ఏంటి చేతులు జెంట్స్‌వి కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా? మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారండి. యాక్చువల్‌గా ఏంటంటే నాది ట్రైపాడ్ లేదు. కాబట్టి ఎవరైనా ఒకళ్ళు చేస్తుంటేనే వీడియో తీసుకోవాలి కాబట్టి ఆయన "నువ్వు వీడియో తీయి, నేను కొంచెం హెల్ప్ చేస్తాను" అని చెప్పారు. ఆ తర్వాత నేను కూడా చేశాను. ఇద్దరం కలిసే చేసుకున్నాం. ఎందుకంటే నేను ఒక 40-50 పీసెస్ దాకా చేసుకున్నాను. ఒక్కదాన్ని చేయాలంటే చాలా టైం పట్టేస్తదని ఆయన నాకు హెల్ప్ చేశారు. ఇలా ఆకు మౌల్డ్ తోటి అలా నొక్కేటప్పటికి నాకు ఆకులాగా వచ్చేసింది. ఇవన్నీ తమలపాకుల కోసం అని చెప్పని నేను యూజ్ చేశానండి. మనకి ఇంట్లో ఇట్లాంటిది ఏదైనా చాకు ఉంటుంది కదా! దాంతోటి ఆ ఎక్స్‌ట్రా క్లేని తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది.
ఇందులో టిప్ ఏంటంటే ఎవరి దగ్గరైనా పేపర్ ప్లేట్స్ ఉంటే ఓకే, పేపర్ ప్లేట్స్ లేకపోతే మాత్రం పౌడర్ యూస్ చేయండి. ఈ క్లేని ఇలా పల్చగా చేసేటప్పుడు కానీ ఇట్లా పేపర్ ప్లేట్లో వేసేటప్పుడు కానీ అలా పౌడర్ వేస్తే కనుక అది గమ్ముని ఆరిపోవడానికి మనకి అంటుకోకుండా రావడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే దానిని చపాతీలాగా ఒత్తుకొని ఈ ఫ్లవర్స్ మౌల్డ్ కూడా పెట్టి అందులో గట్టిగా నొక్కగానే ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి. ఒక ప్యాకెట్లో క్లే మొత్తంతో చిన్న బుజ్జి ప్యాకెట్స్‌లా ఉన్నాయి కదా! ఒక ప్యాకెట్‌లోని క్లేతో నాకు 35 తమలపాకులు అయితే వచ్చాయి. అలాగే ఒక ప్యాకెట్‌లోని క్లేతో నాకు 40 ఫ్లవర్సు, అలాగే 40 అరటిపళ్ళు. అంటే నేను 2 అరటిపళ్ళు చేశాను. 40 × 2 80 అరటిపళ్ళు అయ్యాయి. ఒక్క ప్యాకెట్‌లో క్లే తోటే. నేనే ఇంకా చాలా క్లే ఉంది. ఇంకా ఏమైనా కూడా మనం తయారు చేసుకోవచ్చు. నేను అరటిపళ్ళే ఎందుకు చూస్ చేసుకున్నానంటే అరటిపళ్ళు చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే అరటిపళ్ళు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఈక్వల్‌గా ఉండవు కాబట్టి మనం వాటిల్ని పాముల్లాగా ఇలా సన్నగా ఒత్తేసుకొని వాటిల్ని ఒక చాక్‌తో కట్ చేసేసుకొని అలా రెండిటిల్ని కలిపి పెట్టేసామంటే ఈజీగా అటాచ్ అయిపోతాయి. మనం కావాలంటే ఒక డజన్ అరటి పళ్ళులాగా కూడా చేసుకోవచ్చు. మనకి ఉన్న ప్లేస్‌ని బట్టి, మన అవసరాన్ని బట్టి, మనకు ఒక ప్లాన్ ఉంటుంది కదా! దాన్ని బట్టి మనం చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయండి. క్లేతో అయితే తయారు చేసేసాను. యాక్చువల్‌గా అయితే ఒక రోజంతా వదిలేస్తే చక్కగా డ్రై అయిపోతున్నాయి అసలు అంటుకోకుండా. కానీ నాకు ఫస్ట్ వారం అయితే ఇలా తయారు చేసేసి వెంటనే పెయింట్స్ ఏసేసి వెంటనే అతికించేయాల్సి వచ్చింది. నాకు టైం లేదనమాట. నేను సోమవారం సాయంకాలం చేశాను. మంగళవారం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే. ఇంకా ఆ బ్లౌజ్ పీసెస్ అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను కదా! నేను వాటిల్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని 2 పిన్స్ అయితే కొట్టుకున్నానండి. పైన ఒక పిన్, కింద ఒక పిన్. ఎందుకంటే అది ఊడిపోకుండా ఉంటుంది అని చెప్పని. ఒకటే పిన్ వేస్తే కొంచెం నాకు కదిలినట్టుగా అనిపించింది కాబట్టి మేము 2 పిన్స్ కొట్టి అయితే ట్రై చేసాము. కానీ ఇది కట్ చేసుకున్నప్పుడు ఈ కష్టంగా అనిపించింది కానీ షైనింగ్ మెటీరియల్ కాబట్టి మొత్తం అంతా అయిపోయిన తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. అంటే గోల్డ్ కలర్ దాని మీద ఇది మంచి డార్క్ కలర్ అయింది కదా! కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. 2 స్టాప్లర్‌లో పిన్స్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. దానికి మేము ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఇంట్లో ఉంది కదా! లేస్ అని చెప్పని అది అంటించాం కానీ ఇది కొంచెం టైం పట్టిందండి. ఆ లేసు గమ్ముని స్టిఫ్‌గా ఉంది కదా లేసు. అది మీటరే ₹10 లేస్ అండి. అందుకనో ఏమో అది స్టిఫ్‌గా ఉండడంతోటి అస్తమానం ఊడిపోయిందనమాట. నాకేమనిపించిందంటే గోల్డ్ కలర్ గ్లిట్టర్ పేపర్స్ వస్తున్నాయి. మనం ఇప్పుడు ఏమైనా క్రాఫ్ట్స్ పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఉంటాయి కదా! అలాంటి గ్లిట్టర్ పేపర్స్ ఏదైనా తీసుకుంటే దాని వెనకాల ఒక పేపర్ ఉంటుంది. అది ఆ పిన్ కనపడించకుండా ఈజీగా కవర్ చేసేయొచ్చు. ఈ గోల్డ్ కలర్ లేస్ మాత్రం స్టిక్ అయింది కానీ మళ్ళీ ఊడిపోతుందేమో అని కొంచెం భయమేసింది. మనకు ఎవరికైనా ఏదైనా ఇస్తే అది మంచిగా ఉండాలి కానీ పాడైపోవాలి అని కోరుకోము కాబట్టి మేము ఏం చేసామంటే సరే మిగిలినవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఇలా ఆ లేస్ మీద బరువుగా ఉండే పీటని జాగ్రత్తగా పెట్టేసామండి. సో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి అది ఖచ్చితంగా గట్టిగా స్టిక్ అయిపోతుంది. మనకు అనుమానం లేకుండా అని అనిపించడం కోసం అని ఇలా చేసాము. అందుకని ఎవరైనా చేసుకుంటే కనుక గోల్డ్ కలర్ పేపర్తో ట్రై చేయండి, ఈజీ అయిపోతుంది. ఇంకొక స్టాప్లర్ వేసాం కదా! 2 వేసింది కూడా ముందుగానే ఆలోచించి వేసుకున్నాం. దాని మీద ఈ పసుపు కుంకుమ కోసమని బౌల్స్ లాగా తీసుకున్నాం కదా! వాటిని స్టిక్ చేసేసాం కాబట్టి ఆ స్టాప్లర్స్ మనకి కనిపించలేదు. స్టాప్లర్ వద్దు నేను ఇదంతా కవర్ చేయలేను అనుకుంటే సూది దారం పెట్టేసి కూడా కుట్టేయచ్చు. డార్క్ కలర్ బ్లాక్ కలర్ థ్రెడ్ లాంటి దాంతో కుడితే కనిపించదు కదా! ఏదైనా మనం ఇంకొక సెకండ్ ఆల్టర్నేటివ్ అయితే ఆలోచించుకోవచ్చండి. ఇదైతే మేము కరెక్ట్గా ఇవి తయారు చేసిన వెంటనే క్లేతో ఒక పావుగంట 20 నిమిషాల్లోనే కలర్ వేసేసుకోవాల్సి వచ్చింది కాబట్టి చాలా లైట్గా అంటుకున్నట్టుగా అనిపించింది. కానీ ఒక 1 డే అలా తయారు చేసేసి వదిలేస్తే కనుక అసలు నెక్స్ట్ డేకి ఫుల్గా చక్కగా ఆరిపోతాయండి. నేను ఫ్లవర్ కోసమేమో రెడ్ కలర్ యూస్ చేసి కలర్ వేసుకున్నాను. ఫస్ట్‌లో 1, 2 చేసినప్పుడైతే రాలేదండి. అప్పుడు నేనేం చేశానంటే చాక్‌తో తీసి ఇట్లా ప్లేట్‌లో అయితే పెట్టుకున్నాను. కానీ 2, 3 చేసిన తర్వాత కలరింగ్ అది వేసేసిన తర్వాత ఈజీ అయిపోయింది. కాబట్టి చాక్ అవసరం కూడా పడలేదు. ఇవి కూడా ఏమీ అంటుకోవడం అట్లాంటివి కూడా ఏమీ లేదండి. చాలా ఈజీగానే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా బనానాసు, అరటిపళ్ళకు కూడా ఫస్ట్ మొత్తం అంతా కూడా యెల్లో కలర్ వేసేసుకొని స్టార్టింగ్‌లో ముచ్చిక దగ్గరేమో గ్రీన్ కలర్ వేసాము. అలాగే
అలాగే ఎండింగ్‌లో పండుకి చివర్లోనేమో కొద్దిగా బ్రౌన్ కలర్ ఏసాము. ఈ అరటిపళ్ళు 5, 6 పెట్టుకుంటే కూడా నిండుగా ఉంటుంది కానీ అంత టైం లేదు. ప్లస్ నాకు సరిపోయింది. బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగా చేశాం కాబట్టి మాకైతే సెట్ అయింది. ఒక్కటండి, మీకు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు రాదు. 1, 2 ఏమన్నా అరటిపళ్ళు అలా ఫెయిల్ అయినా అరటిపళ్ళతో మన దగ్గర ఉన్నది అంతే ఒకలాగా ఉండవు కదా, వంకర టింకరగా ఉంటాయి కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. ఈ ముచిక్కి లైట్ కలర్ గ్రీన్ కలర్ వేసుకున్నాము. ఇది కూడా ఫస్ట్ చెప్పాను కదా, గ్యాప్ లేదు, వెంటనే చేసాం కాబట్టి ఫస్ట్ టైం చేసిన 4, 5 అరటిపళ్ళకి మాత్రం అలా చాక్ తోటే మేము తీసాము. ఈ కలరింగ్ కూడా అక్రిలిక్ కలర్సేనండి కాబట్టి ఈజీగానే అయిపోయింది. వాటర్ కలర్స్ కూడా బాగుంటాయేమో నాకు ఐడియా లేదు కానీ ఏమో ఎందుకైనా రిస్క్ ఎందుకు పోతుంది కదా అని చెప్పని అక్రిలిక్ కలర్సే యూజ్ చేసాము. నేను ఇక్కడ ఈ బనానాస్కి ఫ్లవర్స్కి కలర్స్ వేస్తుంటే మా హస్బెండ్ అక్కడేమో తమలపాకు కూడా డార్క్ కలర్ గ్రీన్ కలర్ అయితే వేసేసారు. మన అకేషన్‌ని బట్టి అండి. నేను శ్రావణ మంగళవారం తాంబూలం కాబట్టి ఇది ప్లాన్ చేశాను. మీరు ఏదైనా సీమంతం అలాంటి రిటర్న్ గిఫ్ట్స్ చేసేటప్పుడు కొబ్బరికాయలు కానీ, వేరే ఫ్రూట్స్ కానీ, ఎందుకంటే వాటికి కూడా మౌల్డ్స్ దొరికేస్తున్నాయి మనకి అమెజాన్‌లో కానీ, మీషోలో కానీ వేరే ఫ్రూట్స్‌తో కూడా తయారు చేసి ఎవరికైనా ఇస్తే చాలా సర్ప్రైజ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇవి కూడా ఈజీగా డ్రై అయిపోయిన తర్వాత పసుపు, కుంకానికి ఆ బౌల్స్‌లో ఒక దాంట్లో యెల్లో కలరు, ఒక దాంట్లో రెడ్ కలర్ వేశానండి సింపుల్‌గా. అలా ఇష్టం లేకపోతే ఎవరికైనా కొంచెం ఫెవికాల్ అప్లై చేసి దానిపైన రియల్ పసుపు కుంకుమ వేసినా కూడా బాగానే ఉంటుంది. నేనైతే మాత్రం అక్రిలిక్ కలర్స్ తోటే వేసేసాను. సో ఇప్పుడు మనకి మొత్తం బేస్ కావాల్సినవన్నీ ఆకులు, పళ్ళు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకొకటండి, తమలపాకుకి మీరు ఈ క్లేతో చేయలేకపోతున్నాము అని అనుకుంటే మనము గ్రీన్ కలర్ పేపర్తో కూడా ఆకులాగా కట్ చేసుకుంటే కూడా ఇంకా ఈజీగా అయిపోతుంది. అలాగే ఫ్లవర్కి కూడా గోటాపత్తి ఫ్లవర్స్ వస్తున్నాయి, లేకపోతే ఊల్తో పామ్ బాల్స్లా చేసుకొని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంత టైం టేకింగ్ కూడా క్లేతో తయారు చేసేదానికి కలర్ వేయక్కర్లేదు. అయినా నేను చెప్పిన కలర్ క్లేతో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఈ మ్యాగ్నెట్స్ కూడానండి, ఒకసారి ఇలా స్టిక్ చేసి వెంటనే మనం కంటిన్యూషన్గా పైన వర్క్ చేసేసుకుంటే కూడా ఈజీగా స్టిక్ అయిపోతుంది. అసలు ఈ గమ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేసింది. అమ్మ క్రాఫ్ట్స్ చేస్తారు కానీ ఏమైనా వర్క్స్ చేయడం అలాంటివి నాకు అసలు ఏమీ రాదు కాబట్టి అసలు ఇలాంటి ఒక గమ్ ఉంటుందని కూడా షాప్ అతను చెప్పేదాకా కూడా నాకు అసలు అర్థమే కాలేదు. ఈ స్క్వేర్ ప్లేట్కేమో ఇలా బ్లౌజ్ పీసు, గాజులు, ఇంకా పువ్వు, తమలపాకు, అరటిపళ్ళు స్టిక్ చేసేసుకున్నాను. ఆ స్ట్రాబెర్రీ ప్లేట్స్కి కూడా ఇలాగే స్టిక్ చేశాను. కాకపోతే ఏంటంటే మనకి ఏమైనా ప్లేట్స్ దొరకకపోతే మాత్రం ఈ డిఐవై చేసుకోవడం అయితే మానేయక్కర్లేదు. నేను చెప్పినట్టు కార్డ్బోర్డ్ మీద క్లాత్ అంటించైనా చేసుకోండి, ఈజీగా అనిపించింది. నేను చెప్పిన కలర్ క్లే నేను ఇప్పుడు మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఈ వీడియో చేసేటప్పటికి అది వచ్చేసింది. దాంతో అయితే ఇంకా ఈజీ అండి, ఇంత కష్టం కూడా ఉండదు. ఎందుకంటే కలరింగ్ వేసే పనే లేదు, అంత డెడ్ ఈజీ అనమాట. ఇది ఇక్కడ నేను ప్లాస్టిక్ కార్డ్ యూజ్ చేశాను, ఎందుకంటే చెప్పాను కదా ఒక 1 అవర్ కూడా అవ్వకుండానే క్లేతో తయారు చేసి వెంటనే కలర్ వేసేసి వెంటనే స్టిక్ చేసేయాల్సి వచ్చింది. ఏమన్నా చేతికి అంటుకునే రిస్క్ అవసరం లేకుండా నేను ఇంకా డైరెక్ట్గా ఆ చిన్న ప్లాస్టిక్ కార్డ్ లాంటిది ఉంటే దాంతో పెట్టాను. ఎక్కడ ఏమీ అంటుకోలేదు, ఈజీగానే స్టిక్ అయిపోయింది. సేమ్ ప్రాసెస్ నేను ఈ ప్లేట్కి కూడా రిపీట్ చేసేసాను. అసలు ఎవరైనా అనుకోవచ్చు ఇదంతా ఎందుకండి, హడావిడి చేస్తున్నారా, షో చేస్తున్నారా అని. అలా ఏం కాదండి, ఒక సరదాకి. నేను చాలా చక్కగా ట్రెడిషన్స్ని పాటించడంలో ఫస్టే ఉంటాను. నా ట్రెడిషన్ ఏం బ్లౌజ్ పీసు ఒరిజినల్ ఎలాగో ఇస్తాము, ఇది ఎవరు చేయలేదు కదా, అంటే మా ఇంట్లో ఎవరు ఇవ్వలేదు కదా, పాప గుర్తుగా ఉంటుంది వాళ్ళకు కూడా, చూసిన వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారు. మా అమ్మాయి ఎక్సైట్ అయింది, నేను అంతకంటే ఎక్సైట్ అయింది. దానికి తోడు మన చేత్తో మనం చేసేటప్పటికి ఎక్స్ట్రా ఆనందం. ఒక కొత్త ఆర్ట్ నేర్చుకున్నాను. నాకు అయిన ఖర్చు కూడా తక్కువ, 500-600 కంటే తక్కువే అయింది. కాబట్టి నేను చేశానండి. ఎవరిని నేను చేయమని చెప్పట్లేదు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, పెద్ద కష్టమేమి కాదు. కొనాలంటేనేమో ఇలా ఒక 10 కొనాలంటేనే ₹1000, 1500, 2000 కూడా కొంతమంది అమ్ముతున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ, అమెజాన్లో కానీ, షాప్స్లో కానీ. అదే మనం చేసుకుంటే 40 పీసులకి నాకు 500-600 కూడా అవ్వలేదు. నాకు ఇంకా క్లే మిగిలింది కదా అని నేను షేర్ చేసుకున్నాను, అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా
కామెంట్ కూడా చేయండి. ఇదండి నా మినియేచర్ తాంబూలం నేను తయారు చేసిన డీఐవై. మీకు నచ్చితే నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి. కొత్త విద్య నేను ఒకళ్ళని చూసి నేర్చుకున్నాను. నన్ను చూసి ఎవరైనా నేర్చుకుంటే కూడా నాకు ఆనందంగానే ఉంటుంది. నేను మంచిగా వ్యూస్ అవి వెళ్ళి మంచిగా ఛానల్ గ్రో అవుతున్నప్పుడు ప్రెగ్నెంట్, ఇంట్రెస్ట్ లేక పెద్దగా వ్యూస్ రావట్లేదు అని మానేశానండి. కానీ ఏదైనా పనిలో మనం పూర్తిగా సక్సెస్ అవ్వాలి, విజయం సాధించాలి అని అనిపించి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఇవ్వాలని, ఇస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.